అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాతి రత్నాలు. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈరోజు మనం మన హైదరాబాద్లో కొత్తగా లాంచ్ అయిన బెంగళూరు మోస్ట్ పాపులర్ అండ్ హైలీ రేటెడ్ రామేశ్వరం కెఫేకి వచ్చాము. ఇది మన హైదరాబాద్లో మాదాపూర్ ఏరియాలో జాన్ 19, 2024లో స్టార్ట్ అయింది. దీని ఫౌండర్ వచ్చేసి సిఏ దివ్య రాఘవేంద్రరావు అండ్ రాఘవేంద్రరావు. సో వీళ్ళిద్దరు కలిసి రామేశ్వరం కెఫేని స్టార్ట్ చేశారు. ద ఎర్నింగ్స్ వచ్చేసి మంత్లీ 4.5 crores వరకు ఉంటుంది అండ్ ఇయర్లీ 50 crores వరకు వీళ్ళు ఎర్న్ చేస్తారు. సో ఈ టెంపుల్ థీమ్ ఉంటుంది అనమాట మొత్తం కెఫే అంతా. సో మీరే చూసేయండి కెఫే ఎలా ఉందో. ఫైనల్గా ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేశాక మాకు ప్లేస్ దొరికింది. ఇంకా కుస్సు వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసింది. ఇక్కడ మనకి ఒక మంచి ఆప్షన్ ఉంది. ఏంటంటే ఒకవేళ మనం డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకుంటే అక్కడ ఒక మెషిన్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం మన ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. లేదు అంటే క్యాషే ఉంది మన దగ్గర అంటే అక్కడ లైన్లో నిల్చొని క్యాష్ పేమెంట్ చేసేసి బిల్ తీసుకోవాలి. సో మన బిల్లింగ్ అయ్యాక మనకి టోకెన్ ఇస్తారు అండ్ ఆ టోకెన్లో మనకి టోకెన్ నెంబర్స్ ఇస్తారు పర్టికులర్ ఆర్డర్కి. లైక్ ఇడ్లీ కౌంటర్ నెంబర్ 1, 2, 3 అనేసి. సో మనం ఆ కౌంటర్స్ దగ్గర వెళ్ళేసి మనం ఆ టోకెన్ ఇస్తే వాళ్ళు ఒక 10-15 మినిట్స్ లేదు అంటే 5-10 మినిట్స్లో మనకి మన ఆర్డర్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది కదా, సో కొంచెం లేట్ అవుతుంది ఒకవేళ చాలామంది ఉంటే. లేదు అంటే జల్దీ అయిపోతుంది. రామేశ్వరం కెఫే థీమ్ వచ్చేసి టెంపుల్ థీమ్ అనమాట. చాలా ప్రశాంతంగా ప్రసాదం తింటున్నట్టు ఉంది అండ్ హైజీన్ మాత్రం చాలా మెయింటైన్ చేశారు విత్ మాస్క్ అండ్ గ్లౌస్ అండ్ టైం టు టైం మొత్తం ప్రాపర్ క్లీనింగ్ కూడా చేసేస్తున్నారు. ఇట్లా తినగానే మొత్తం వచ్చి క్లీన్ చేయడం వేరే వాళ్ళ కోసం. సో మాకు మాత్రం చాలా నచ్చేసింది ఈ రామేశ్వరం కెఫే. మీరు కూడా టైం ఉన్నప్పుడు వెళ్ళి ట్రై చేయొచ్చు. మేము తీసుకుంది ఘీ పొడి ఇడ్లీ
దాని ప్రైస్ వచ్చి 135 రూపీస్ అండ్ ఘీ మసాలా దోస వచ్చి 180 రూపీస్. ఇంకా కాఫీ 70. ఇంక నేను, కుసుమ డిసైడ్ చేస్తున్నాము ఫస్ట్ ఏది ట్రై చేద్దామా అనేసి. ఇంక కుసుమ అన్నది నేను ఫస్ట్ కాఫీ ట్రై చేస్తా అంటే, ఇంక తను కాఫీ ట్రై చేయడం స్టార్ట్ చేసింది. నేనేమో చూస్తున్నా దాని రియాక్షన్స్ ఎట్లున్నాయి, నచ్చిందా లేదా అని. ఎందుకంటే నాకు కాఫీ నచ్చదు. ఇంక సర్లే అనేసి ఇంక నేను కుసుమకి ఇడ్లీ ఇచ్చేసి నేను దోస తిన్నా. ఎందుకంటే ఇడ్లీలో చాలా ఘీ ఇంకా కారం ఉంది. నాకది నచ్చదు అని. ఇంక నేను దోస తీసుకొని నేను తినడం స్టార్ట్ చేసినాను. నాకు దోస నచ్చింది. దోస కన్నా దాంట్లో ఉన్న చట్నీస్ బాగున్నాయి. 3, 4 వెరైటీస్ ఇచ్చిండ్రు. 3 చట్నీస్ అండ్ 1 సాంబార్. ఇది ఎట్లా చూపించాలి అర్థమైంది. టేస్ట్ అయితే బాగుంది. అరే ఏమో పొడిలో ఏముంది నాకు అర్థం కాదు. స్పైస్ వస్తుంది, ఒకసారి స్వీట్ వస్తుంది. మళ్ళీ స్వీట్ ఉంది. పొడి స్వీట్ వస్తుంది, అందులో స్పైస్ టేస్ట్. నిజంగా బాగుంది. వర్త్ కానీ డబ్బులే. నిజంగా బెస్ట్ డిఫరెన్స్ సో ఇది మా ఎక్స్పీరియన్స్ ఈ రామేశ్వరం కెఫేలో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మాకు మాత్రం చాలా నచ్చింది. సో మీకు కూడా ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.